కర్నూలు జిల్లాలో జరిగిన సంఘటన దురదృష్టకరమని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా అన్నారు. కడపలోని తన క్యాంపు కార్యాలయంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ఉద్యమం పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. ఆ తర్వాత ఆయన మాట్లాడారు. కర్నూలు బస్సు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు 50 లక్షల రూపాయల పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 28న ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. విధంగా క్షతగాత్రులైన వాళ్ళందరూ కూడా త్వరితగతిన మరి కోలుకోవాలని చెప్పి మరి ఆ భగవంతుతో కోరుకుంటూ మరి ఏదైతే దుర్ఘటన జరిగిందో దాన్ని పూర్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి అదేవిధంగా మరి ఈ దుర్ఘటన కారకులైన వాళ్ళందరి మీద కఠినంగా శిక్షించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ పూర్తిగా లోతట్టుగా మరి దాన్ని విచారణ చేయాల్సిన అవసరం ఉంది. మరి ఎవరు దీనికి బాధ్యులు ఈ దుర్ఘటనకు అది తేల్చాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. మరి భవిష్యత్తులో కూడా మరి ఇలాంటి దుర్ఘటనలు జరగకోకుండా మరి రాష్ట్ర ప్రభుత్వము మరి చర్యలు చేపట్టాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. మరి అదే కాకుండా చనిపోయిన ప్రతి ఒక్కరికి మరి మేమైతే ఖచ్చితంగా ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా